ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్రలోని ముందుంటాను వెనకబడిన జిల్లాల్లో అని చెప్పి గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్నప్పటి నుంచి కూడా 15 ఏళ్ళ సమయం ఉండి మిగతా వాళ్ళు వస్తారనుకుంటున్నారు, నేను రానివ్వను, కాళ్ళు కీళ్ళు ఎరగొట్టి కూర్చోబెడతా, ఈ అంశాల మీద ఉన్నారు. కానీ ఈ అంశాల మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు నిరుద్యోగంపై? వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేదనేది అర్థమైపోయిందండి. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి, ఈ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం, అంటే సీఎం తర్వాత సీఎం లాంటి వ్యక్తి. ఆయన నోటంటే మనం 4 రోజుల కిందట విన్నాం, మన రాష్ట్ర పాలన ఉత్తరప్రదేశ్ పాలనలాగా రావాలి, యోగిని మనం ఆదర్శంగా తీసుకోవాలి, అలా పనిచేయగలిగితేనే కరెక్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారు పాలన బాగాలేదని ఇండైరెక్ట్గా మీరు చెప్తున్నారని మాకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు పాలన పనికిరాదని కూడా చెప్తున్నారు. ఇలా పనికిరాదని చెప్తున్నారని మాకు క్లారిటీగా కనపడుతుంది. అంటే యోగి ఆనందాన్ని తీసుకొచ్చి ఆయన పాలనని ఇక్కడ దించగలను, నేనే సముద్రుడిని, నేను కాషాయ రంగు కట్టుకున్న వ్యక్తిని, హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తిని నేనే అని చెప్పుకొని మీరు అవతారాలు మార్చుకుంటూ, దశావతారాలలాగా అవతారాలు మార్చుకుంటూ చాలా జాగ్రత్తగా ఇంకో 15 సంవత్సరాలు ఎవరిని రానివ్వనంటానే ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఎసరు పెడుతున్నారు అనేది అర్థమవుతుంది. ఇక గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ అభివృద్ధి పేరుతో మేము చేస్తాం రోడ్లు, అలా రోడ్డు చెప్పగానే రోడ్డు వేసేస్తున్నాం అంటున్నారు. అసలు మీరు వచ్చి సంవత్సరం అయిన తర్వాత ఇంకా నేను రోడ్లు వేస్తున్నాను అంటే సిగ్గుచేటుకు ఉందనేది చెప్పేసి, ఎందుకంటే మీ మీటింగులోనే అయ్యా మాకు రోడ్డు వేసేవాడు ఎవడు లేడని చెప్పేసి స్వయంగా వాళ్ళు వచ్చి చెప్తుంటే ఇంకా సిగ్గుచేటు అని చెప్తున్నాం. ఎందుకంటే మేము ఎక్కడ కూడా లెటర్లు పెట్టినా కూడా అవ్వట్లేదయ్యా అని మీకే చెప్పుకున్నాం. అంటే మీ కింద పాలన ఎంత ఘోరంగా ఉందా అనేది, మీ దాకా సమస్య వచ్చిందంటే మీ పాలన అంత ఘోరంగా ఉందా అనేది అర్థమవుతుంది. ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని సీఎం నుంచి తప్పించి ఆలోచనలు చేస్తున్నారు కాబట్టి యోగి ఆనందాన్ని మనం ఆదర్శం తీసుకోవాలి, అలాంటి పాలన ఇక్కడ పెట్టేయాలి. అంటే ఇక్కడ రౌడీ మొక్క పెరిగిపోయారు, గంజాయి బ్యాచ్ పెరిగిపోయింది అంటారు. మీ సంవత్సరాల పాలనలో రౌడీ జన్ అణచివేయలేకపోతున్నారు, గంజాయి బ్యాచ్ని అరికట్టలేకపోతున్నారు అనేది ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారని అర్థమవుతుంది. అలాంటి యోగి ఆనందాన్ని తీసుకొచ్చి పెట్టాలి, లేకపోతే నేనే యోగి ఆనందంగా మారిపోతాను, కాషాయ డ్రెస్ వేసుకుంటాను, జనసేన పార్టీని మూసేస్తాను, బీజేపీని తీసుకొచ్చి నేను అధికారంలో తీసుకొస్తానని చెప్పేసి కంకణం కట్టుకుంటే ఏమి అభ్యంతరం లేదు. రౌడీజాన్ని మూసేయడానికి, రౌడీజాన్ని మానివేయడానికి, గంజాయి వ్యాపారం తీసేయడానికి, కుక్కటి వేలు తీసేయడానికి మీరేమీ కాషాయ అవతారం వేస్తట్లా హిందువుల్ని, ముస్లిమ్స్ని, మైనారిటీలని వీళ్ళందరినీ రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. పాలన సరైన పద్ధతిలో అందిస్తే ప్రజలు కోరుకునేది అదే కాబట్టి అందించండి. ప్రజలంతా కూడా నిశ్శబ్దంగా ఇదివరకు జనాలందరూ రోడ్డు ఎక్కేవాళ్ళు, ఈ రోజున రోడ్డు ఎక్కే పరిస్థితి లేకుండా ఓటు అనే ఒక ఆయుధం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు అనే ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. ఆ ఆయుధం ద్వారానే బుద్ధి చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నారని అర్థమవుతుంది. దురదృష్టకరం ఏంటంటే జనాలు వేసిన ఓట్లు కూడా మార్చగలిగే టెక్నాలజీని మీ దగ్గర పెట్టుకొని ఈ రోజున జనాల ఓట్లను కూడా, జనాల తీర్పును కూడా మీరు శాసిస్తున్న పరిస్థితి వచ్చింది. అది ఎల్లకాలం ఉండదు, కొంతకాలం నడిచినా ఎక్కువ కాలం అయితే అది నడవదు. అబద్ధం చెక్క ఎలా అయితే ప్రపంచం అంతా చుట్టూ చూద్దో నిజం నిలకడగా ఉంటుందో, నిజంగా మీ నిజమైన పాలన లేదు కాబట్టి మీరు చెక్కలు కొడుతున్నారు, మీ యొక్క ఏంటి అంత అరిచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా ఒకవేళ మీ బాక్సులతో గెలిచినా అది సరైన గెలుపు కాదని చెప్పి మేము అనిపిస్తాం. ప్రజలు కూడా ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారనేది మీ అందరికీ అర్థమైంది. చెప్పండి అన్న, చూసుకుంటే నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? పదవిలోకి రాగానే ఎన్నో కబుర్లు చెప్పారు ఈ ప్రభుత్వం. కూటమి కూడా ఏమంటుందంటే ఫస్ట్ నుంచి మేము ఆదుకుంటాము, నిరుద్యోగులకు మా హయాంలోనే అన్నీ వస్తాయి, కంపెనీలు వేస్తున్నామన్న వ్యక్తులు ప్రజెంట్ సైలెంట్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారు, లోకేష్ గారు ఏమయ్యారు, నిరుద్యోగ భృతి ఏమైంది, ఈ ఉద్యోగ కల్పన ఏమైంది, జాబ్ క్యాలెండర్ అసలు మెయిన్ సెక్షన్ అది ఏమైపోయింది? ఈరోజు అధికారంలో రాకముందు ఎన్డీఏ కూటమిగా ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేదా బీజేపీ గవర్నమెంట్ అవనివ్వండి, ఎన్నో మాటలు చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉంది మనమే, రాష్ట్రంలో కావాల్సిన నిధులన్నీ మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం, ఇండస్ట్రీస్ తెచ్చుకోగలుగుతాం, ఉద్యోగ కల్పన మేము ఉద్యోగ కల్పన పేరుతో మేము తెప్పించగలుగుతాం, 20 లక్షల ఉద్యోగాలే మా ఏజెండా అని చెప్పేసి గొప్పగా చెప్పుకున్నారన్నమాట. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఒక సర్వే చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 50 లక్షల మంది నిరుద్యోగులు, మీరు ఉద్యోగాలు కల్పిస్తే ఉద్యోగాలు మేము చేస్తామని చెప్పేసి మీ స్కిల్ డెవలప్మెంట్ సచివాలయాలు ఎవరైతే ఉద్యోగస్తులు ఎల్ఎంటెల్లి చేస్తే ఖచ్చితంగా 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు 50 లక్షల మంది ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం బాబు, మాకు ఉపాధి చూపించండి బాబు అని చెప్పేసి మీ ముందు మొరపెట్టుకున్న సంఘటన అందరికీ తెలిసిన విషయమే. మీరే బహిర్గతం చేశారు, పేపర్లో వేశారు, అన్నీ చేశారు, ఇలా ఉన్నాయని. వీళ్ళందరూ యుద్ధపాతి మీద 20 లక్షల ఉద్యోగాలు తెప్పిస్తామని చెప్పారు. క్యాబినెట్ మీటింగ్లు నంబర్ ఆఫ్గా జరుగుతూనే ఉన్నాయి. ప్రతి క్యాబినెట్ మీటింగ్లే కాదు, తర్వాత స్వచ్ఛ వాళ్ళు ఏదో సేవా దృక్పథంతో ఏదో కార్యక్రమం చేసినప్పుడు కూడా మా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని నిద్రపోనివ్వట్లేదు, 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావడమే మా ఏజెండా అని మంత్రులందరూ గొప్పగా చెప్పుకుంటున్నారన్నమాట. ఎక్కడ ఎవడు ఉద్యోగాలు ఇస్తామన్నా వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చేస్తాం, ఆంధ్రాలో పెట్టేస్తాం, వాళ్ళకి స్థలాలు ఇస్తాం, అవి ఇస్తాం అంటూ చీప్ ధరలుగా పెద్ద పెద్ద సంస్థలని, మన వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది మన దాంట్లో కొన్ని సంస్థలకి దారాదత్తం చేస్తున్నారే తప్ప ఎక్కడా కూడా నిరుద్యోగులకు న్యాయం చేసే పరిస్థితి లేదు. ఖజానాలో డబ్బులు లేవన్న వ్యక్తి యోగాకి అంతకాలా ఖర్చు పెట్టారు. రెండో చూసుకుంటే ఆవకాయ అమరావతి అంట, ఇప్పుడు అదంతా ఇంపార్టెంట్ అని ప్రజలు అంటున్నారు. దేనికి 5 కోట్లు 10 కోట్లకి లెక్క పెట్టే బోతులు గతంలో నిర్వీర్యమైన ఎవరైతే వాలంటీర్లకు బకాయిలు ఉన్నాయి కదా అవి ఇవ్వచ్చు కదా, ఏమవుతుంది? మీరు చెప్పారు స్పష్టంగా
వాలంటీర్ని వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత 6 నెలల పాటు సేవలు చేశారండి. 6 నెలల్లో సుమారుగా వాళ్ళకి రావాల్సిన 400 కోట్ల దాకా బకాయి ఉంది 6 నెలల పాటు. ఆ డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా ఎక్కొట్టేశారు. ఏం చెప్పకుండా వాళ్ళని సద్దేశంలో పడేశారు. మేము తీసుకోమని ఏం చెప్పకుండా వాళ్ళని ఎక్కడ ఆ వ్యవస్థను తీసేసినట్టు కూడా ఎక్కడ ప్రకటన చేయకుండా, గతంలో ప్రభుత్వం జియో రెవెన్యూ చేయలేదు కాబట్టి మేము దాన్ని ఏదైనా ప్రయత్నం చేస్తామని చెప్తూ కాలం గడుపుతూ అక్కడ 2,60,000 మందిని హోల్లో పడేశారు. ఇంకా బియ్యాలకు సంబంధించి బియ్యాలు మన ఎల్లంటి వచ్చే వ్యాన్స్ వాళ్ళందరికీ వాళ్ళని కూడా హోల్లో పడేశారు అనమాట. మీ సబ్సిడీలు మేమే కట్టుకుంటాం, అది కట్టుకుంటాం, ఇది కట్టుకుంటాం అని చెప్పేసి అది. ఇక మొన్నే మనం చూసాం, ఆశా వర్కర్లు గొడవలు చేస్తున్నారు, అంగన్వాడీ టీచర్స్ గొడవలు చేస్తున్నారు, ఉద్యోగస్తులందరూ కూడా గొడవలు బిగినాయని అనమాట. అంటే ఎన్నికల ముందు మీరు చాలా మాటలు ఇచ్చారు, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని దించడం కోసం మీరు ఎన్ని హామీలు ఇచ్చారు, అన్ని హామీలు ఇచ్చారు, హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందారని చెప్పి ఈరోజు ధర్నా చౌకులు దడదడలాడుతున్నాయి వాస్తవాలు. విజయవాడ ధర్నా చౌకులు దడదడలాడుతున్నాయి అనమాట. ఇంత చెడ్డ పేరు ఎవరు కూడా అధికారంలో రాగానే తెచ్చుకోలేదు. అనుభవం కలిగిన 40 సంవత్సరాల ఇండస్ట్రీ కలిగిన చంద్రబాబు నాయుడు గారికి మరి ఇది తగ్గదు అని చెప్పేసి మేము ఈ రోజున మీ ద్వారా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు పునరాలోచన చేసుకోవాలి. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, నిరుద్యోగ వృత్తికి కావాల్సిన ధనాన్ని మీరు ఏర్పాటు చేయండి. ఏదో పీ అనే పదాలను వాడుకుంటున్నారు కదా, ఆ పీ ఆ 3 పదాలను వాడుకుంటూ ఆ రకంగా అయినా సరే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి కావాల్సిన నిధుల్ని సేకరించి అందించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారికి సగౌరవంగా మీడియా రూపంలో తెలియజేయడం జరుగుతుంది. అది అసలు ఎవరికి చెప్పలేము. ఆయన అసలు తెలుసా ఆయన ఎవరో? పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? నేను చెప్పలేరు అంటే అసలు ఆయన చూస్తున్నారా? ఆయన గురించి మీరు చూడట్లేదా, పట్టించుకోవట్లేదా? లేక చూస్తున్నాం, చూడకుండా ఎట్లా? మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ఏమనిపించింది ఆయన పనితీరు మీకు? ఏది పని ఏం చేస్తున్నాడు అసలు పని? నేను మిమ్మల్ని అడుగుతాను అందుకే, చేస్తున్నారా లేదా అని. అసలు ఏం చేస్తారు? చేయట్లా, సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటున్నారు కొంతమంది. అంటారు మరి అంటున్నాను. సో మీ ఉద్దేశం ఆయన సినిమాలు మానేసి పూర్తిగా రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా, సినిమాలే చేయాలనుకుంటున్నారా? ఆయన 2 ఉంటాడు. మరి 2 ఉంటే కొంతమంది కామెంట్లు చేస్తున్నారు కదా. అంతేగా. ఏంటి ఒక నిమిషం సింగిల్గా పోటీ చేస్తే ఎలా ఉంటుంది వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు? చేయండి ఒకసారి. అర్థం కదా? ఒకసారి చేయండి. సింగిల్గా వెళ్తే వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటుంది అన్న పవన్ కళ్యాణ్ గారు బయట అట్టా వెళ్తే ఉండదు, కూటమిలో ఉంటేనే అంతే. సింగిల్గా వెళ్తే విజయ్ గారు లాగా ఏమైనా విజయం సాధిస్తారా? తమిళనాడులో విజయ్ గారికి గెలిచినట్టు అట్ట సాధ్యం. ఆయన హీరోనే, ఈయన హీరోనే. విజయ్ గారికి సాధ్యమైంది, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సాధ్యం కాదనుకుంటున్నారు? అవదు కరాఖండిగా చెబుతున్నా బాబు, అవదని. అదే ఎందుకు అవదు అనేది దేనికి అవుతుంది తెలియదు కానీ అవదు. సో మొత్తంగా ఒక మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ గారి మీద? మా అభిప్రాయం ఏం లేదు అసలు. థ్యాంక్స్ బాబాయ్. పవన్ కళ్యాణ్ అతను రాజకీయం మీద నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గురించి అంతగా నాకు తెలియదు సార్. అంటే హీరో పరంగా అయినా కూడా నేను ఎన్టీఆర్ ఫ్యాన్సే ఫస్ట్ కాండి కూడా. పవన్ కళ్యాణ్ అంటే అభిమానిస్తా, ఆయన ఏం దూరం పెట్టను. మొన్న కూడా అన్ని సీట్లు ఇచ్చారు కానీ నేను 4-5 సీట్లే గెలుస్తారనుకున్నా. సునామీలాగా అన్ని సీట్లలో గెలిచాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై తెలంగాణ నాయకులు కూడా వివిధ కామెంట్స్ చేస్తున్నారు. నేను వెళ్ళలేదు సార్ అదైతే. ఇక్కడైతే అన్నారు రకరకాలుగా, అంటే అతను చేసింది చాలా ఉంది, చాలా చేశాడు. కొన్ని ఏరియాల్లో కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చాడు, కొన్ని ఏరియాల్లో ఇచ్చాడు. ఆయన ఉండేది అనుకుంటుంది. అది నా సభ పవన్ కళ్యాణ్ తెలంగాణలో సభ పెడితే కూడా పర్మిషన్ ఇవ్వలేదు అక్కడ, ఎందుకంటే చెరువుని కబ్జా చేశారు అనేసి. నేనైతే నిన్న టీవీ అయితే చూడలేదు సార్, నేను అవుట్ ఆఫ్లో ఉన్నా, నేను అదైతే చూడలేదు సార్. అంటే ఇప్పుడు ఒక ట్రోలింగ్ జరుగుతుంది దాని మీద. తెలంగాణ నాశనం చేయడానికి బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు తెలంగాణ నాశనం చేయడానికి వచ్చావు అనేసి పొన్నం ప్రభాకర్ రావు గారు అన్నారు. మన ఏరియా మన రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి కానీ పక్క రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఏమొస్తుందండి? ఆయన డిప్యూటీ సీఎంలో ఉన్నాడు, ఫస్ట్ పక్క రాష్ట్రాన్ని నాశనం చేస్తా ఆయనకి ఏమైనా వస్తుంది? నిన్న టాపిక్ అదే, దాని గురించి అంత టాపిక్ అయితే మనకు తెలియదు సార్. ఈ రాష్ట్రాన్ని డెవలప్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఎంతవరకు డెవలప్ అవుతుంది అంటే కొన్ని ఏరియాలు ఇచ్చాడు సార్, క్యాన్సర్ బాధితులకు ఇచ్చాడు, శ్రీకాకుళం సైడు, ఇటు కొన్ని సైడ్లు ఇచ్చాడు, ఎప్పడం సైడ్ ఏదో ఇచ్చాడు. ఆయన పరంగా ఆయన సొంత డబ్బులతో ఇచ్చాడు, ఏది రైతులకు కానీ చెక్కులు కానీ ఏదైనా ఆయన చేసే కార్యక్రమాలు ఆయన చేస్తూనే ఉన్నాడు. అది ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత అతిపెద్ద మార్పు ఏమొచ్చింది? అతి మార్పు సార్, ఆయన చాలా చేశాడు అన్నారు, చేశాడు కూడా, రకరకాలుగా చేశాడు, డెవలప్మెంటే చేశాడు, నాశనమే చేయలే. మరి కానీ పదవి వచ్చిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి తిరుగుతున్నాడు కానీ ఏం చేయట్లేదు అంటున్నారు వైసీపీ ప్రభుత్వం వారు. వైసీపీ ప్రభుత్వం వారు ఈయనకి పదవి వచ్చిన తర్వాత తిరగడానికి తప్ప ఏం చేయట్లేదు అంటున్నారు సార్. ప్రతిపక్షం లేదని మాట్లాడతారు సార్. ఎప్పుడైనా రాయేసేవాళ్ళే కానీ రాయి తీసేవాళ్ళు కాదు కదా. చేస్తున్నారంటారు. చేస్తారు, చేయకుండా ఎలా ఉంటారు కూడా. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలు చెప్పాలంటే? పవన్ కళ్యాణ్ అయితే మంచి నాయకుడు సార్, మంచి లీడరే. ఆయన ద్వారా చెడు చెప్పడం అంతా మంచిగా చేస్తాడు ప్రజలకి. పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం?
పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఎక్కువ సినీ ఫీల్డ్గా బాగా నాలెడ్జ్ ఉందండి. దీనిలో అంత నాలెడ్జ్ లేదు. కాకపోతే కొన్ని విషయాలు మైనస్ ఉన్నాయి ఆయన దగ్గర కూడా. కొన్ని బాగుంటాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. అవి సరి చేసుకుంటే ఆయన డెవలప్ అవుతారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇక్కడ కనిపించిన పెద్ద మార్పు ఏంటి? డిప్యూటీ సీఎం అయిన తర్వాత టోటల్గా ఇప్పుడు ఓ రకంగా మైనస్లోనే ఉందండి నాకు తెలిసి. ఆయన చేసింది ఏం కనపడతల్లా. ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నారా? ఏమండి? ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నారా? అరాకొర కరెక్ట్గా అనేది జరగట్లేదు నాకు తెలిసి, నేను చూసినంత వరకు. ఓకే. కానీ ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు తెలంగాణలో జూన్ 2 రోజు. అవును, ఇక్కడ కాబట్టి అక్కడైనా మా పార్టీ గెలుస్తుందనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకి. ఇక్కడ ఎట్లాగో డౌట్, లేకపోతే అంత దూరం వెళ్ళడానికి కూడా అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. దానికి ఎందుకంటారు? పర్మిషన్ ఇవ్వలేదంటే దానికి చాలా కారణాలు ఉంటాయండి బ్యాక్గ్రౌండ్లో, అవన్నీ మనం చెప్పలేం కదా. అక్కడ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు వివిధ రకాల కామెంట్స్ ఆయన చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. దాని మీద నిలుస్తారు. కాంగ్రెస్ అంటే జనరల్గా వాళ్ళ పార్టీని డెవలప్ చేసుకోవాలని వాళ్ళు కూడా వీళ్ళకి అవకాశం ఇవ్వకపోవచ్చు. ఓకే. ఫస్ట్ నీ రాష్ట్రాన్ని చూసుకో, నీ రాష్ట్రంలో ఎక్కడ చేయలేనోడు నువ్వు అక్కడికి వచ్చి ఏం చేస్తావనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ జనాల్లో వస్తుంది ఆటోమేటిక్గా. నువ్వు ఎక్కడే పెగలేవు, మా దగ్గరికి వచ్చి నువ్వేం చేస్తావు అన్న వ్యూ వస్తుంది. ఆయన ఏంటంటే ఇక్కడ ఛాయిస్ లేదు కాబట్టి అక్కడన్నా పార్టీని డెవలప్ చేసుకోవాలని ఒక సదుద్దేశం ఉంటుంది కదా ఎవరికైనా. అదే ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు, ప్రాంతీయ భేదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరం అనేసి అన్నారు. సో దానికి కేటీఆర్ గారు రిప్లై ఇచ్చారు. ఉగ్రవాదం కంటే ప్రమాదం అంటే మనిషి మంచిగా ఆలోచిస్తే అందరికీ మంచి జరుగుతుంది, చెడుగా ఆలోచిస్తే ఎవరికైనా చెడే వస్తుంది. మనం చేసే పనిని బట్టే ఉంటుంది. తెలంగాణలో విభేదం మీరు చూపించలేదా? బీజేపీ మోడీ గారు చూపించలేదా? ఇక్కడ రావాల్సిన అభివృద్ధిని మోదీ గారు గుజరాత్లో పెట్టారా? వీళ్ళు చూపించలేదా ప్రాంతీయ భేదం? నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు అనేసి. అది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఏం చేసిన చెల్లుబాటు అవుతుందండి. వాళ్ళు ఏం చెప్తే అదే జరుగుద్ది. మోదీ గారు తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు, అది ఏదైనా కానీ. ఎందుకంటే వాళ్ళ మెజార్టీ ఎక్కువ ఉంటుంది. ఏమైనా మీ జాగీరా అని అన్నారు పవన్ కళ్యాణ్ గారు. దానికి కేటీఆర్ గారు రిప్లై ఇస్తూ, అవును ఈ తెలంగాణ కోసం కష్టపడి మేము నిర్ణయించి తెచ్చుకున్నాం కాబట్టి ఇది మా జాగీరే అని అన్నారు. అది కరెక్ట్గా. సో ఆ మాట అన్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారు అదే మీట్లో ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేస్తాం, ఈసారి ఉంటుంది, జనసేన పార్టీ ఉంటుంది, పోటీ చేస్తుంది అన్నారు. పోటీ చేస్తే ఎంత ప్రభావం చూపించదు అనుకుంటున్నారు? వస్తే ఒక 7-8 సీట్లు వస్తాయండి, 10 లోపే. ఓకే. 10 డిజిట్ దాటకపోవచ్చు గట్టిగా ట్రై చేస్తే. ఓకే సార్. ఓకే, ఓవరాల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ గారు సినీ ఫీల్డ్గా బాగుంటుందండి. రాజకీయంగా అనేది ఆయనకి అంత అవగాహన లేదు ఒక రకంగా. ఆ రకంగా చూసుకుంటే జగన్ గారు ఏమీ తెలియదు, చాలా బెటర్. ఎంతో చేశాడు కరోనా టైంలో, ఫండ్స్ లేని టైంలో కూడా చాలా చేశాడు ఆయన. మంచి అని చెప్పుకోవాలి. మరి ఎవరు చేయలేకపోయారు. ఒక రకంగా ఆ టైంలో ఆంధ్రప్రదేశ్కి మంచి ఇది కూడా వచ్చింది. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మంచి వాళ్ళండి, నేను ఆ విషయంలో కాదనడం లేదు. కాకపోతే ఆయన ఏంటంటే ఏదో ఒక రకంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడుతో అలా కలిసి వెళ్తే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా బాగుంటుందండి నాకు తెలిసి. ఓకే. అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన పెద్ద మార్పు ఏంటో? డిప్యూటీ సీఎం అయిన తర్వాత బాగానే ఉందండి, బాగానే పరిపాలిస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. అంటే ఆయన ఏంటంటే ఆయన తలకు దాన్ని ఏమంటారు, పర్సనల్ వ్యక్తిగత స్వార్థాలను కొద్దిగా వదిలిపెట్టాలి, తప్పదు మరి. వదిలిపెట్టేసి ఆయన ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ అనే ఆలోచనతో ఉండి ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడుతో కలిసి ఉంటే ఎక్కడైనా సక్సెస్ అవుద్ది, ఇబ్బంది ఏం లేదు. జూన్ 2 రోజు తెలంగాణలో కూడా ప్రెస్ మీట్ పెట్టారు. బహిరంగంగా పెట్టడానికి పర్మిషన్ లేకపోయినా సరే ఇంటికాడ పెట్టారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పెట్టొచ్చండి, ఎవరు ఎక్కడైనా ఏ రోజైనా సమావేశాలు పెట్టుకోవచ్చు దానికి. ఎందుకంటే భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు అది. నువ్వు పలానా రోజు పలానా దగ్గర సమావేశం పెట్టకూడదని రూల్ అయితే ఎక్కడ నాకు తెలిసి నాయకులు, ఎమ్మెల్యేలు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. నీకు ఇక్కడ కామెంట్స్ తెలంగాణ ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నావు? వాళ్ళు కేవలం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తాలూకా డబ్బులు తెలంగాణలో ఉన్నాయండి. పెట్టుబడిదారులు అందరూ ఎప్పటి నుంచో పెట్టుబడులు పెట్టున్నారు. మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారేమో ఇక్కడికి వస్తా అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో అయితే అక్కడ క్యాస్ట్, కులము, మతము ఏం చూడరు, ఎవరు పని చేస్తే వాడికే ఓట్లు వేస్తారు. అది మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. అలా కానీ జరిగినట్లయితే తెలంగాణ డబ్బులు మళ్ళీ ఆంధ్ర వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారని భయంతోనే ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం అలాగే చేసింది. ఈ కేసీఆర్ అలాగే రెచ్చగొట్టినాడు.
ఇప్పుడు కూడా ఏంటంటే ఆంధ్ర వాళ్ళు అడుగు పెట్టకుండా ఉంటే చాలు. మరి ఆంధ్ర వాళ్ళు అడుగు పెట్టకూడదు, మాట్లాడకూడదు అన్నాడు. మరి బీజేపీకి ఎలాగండి ఓట్లు వేసినారు? బీజేపీ ఏమన్నా తెలంగాణ పార్టీయా, లేకపోతే కాంగ్రెస్కి ఓట్లు వేసినారు? కాంగ్రెస్ ఏమన్నా తెలంగాణ పార్టీయా? మా ప్రాంతంలో మాత్రమే ఉందని చెప్పుకోవడానికి కాదు కదా. అదే అది చాలా తప్పు. అది అంటే వాళ్ళకి ఏదో ఆంధ్ర వాళ్ళ మీద ఉన్నటువంటి కోపంతో ఎవడొచ్చినా పర్వాలేదు కానీ ఆంధ్ర వాళ్ళు రాకూడదు ఆ సంస్కృతి మంచి పద్ధతి కాదు. వాళ్ళ తాలూకా సంస్కృతి, వాళ్ళ తాలూకా స్వభావము మార్చుకుంటే మంచిదని నా తాలూకా అభిప్రాయం అండి. మార్చుకోకపోతే మాత్రము మరి చెప్తున్నాం కదా, మేము అలాగే ఉంటాము, ఆంధ్ర వాళ్ళకి వ్యతిరేకిస్తామంటే చివరికి వాళ్ళకి మిగలదు. ఈ ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళు కూడా. ప్రెస్ మీట్ లో అదే అన్నారు, నెక్స్ట్ ఇక్కడ జనసేన ఉంటుంది, పోటీ చేస్తుంది అని అంటున్నారు. ఒకరు పోటీ చేస్తే ఎంత ప్రభావం చూపించింది అనుకుంటున్నారు? ఎవరి మట్టుగా ఇండివిజువల్గా పోటీ చేస్తే చెప్పాం కదండి. ఇప్పుడు జగన్, పవన్, చంద్రబాబు నాయుడు ముగ్గురు ఇండివిజువల్గా పోటీ చేస్తే బీజేపీకి లబ్ధి జరుగుతుంది. అది మంచి పద్ధతి బీజేపీ. ఎందుకంటే కాంగ్రెస్కి అలాగే ఓట్లే వదిలేయండి. మరి కేంద్ర ప్రభుత్వంలో మరి ఉన్నది ఏంటంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్. మరి బీజేపీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకు అనుకూలమైన ప్రభుత్వం వస్తలేదు, గ్యారంటీ లేదు. ఎందుకంటే బీజేపీకి బట్టలు నొక్కే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ప్రాంతీయ పార్టీలు ఉంటూ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమే రన్ అయితే కేంద్రంలో కూడాను అదే రకమైన కాంబినేషన్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. అదే కామెంట్ చేస్తున్నారు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, నువ్వు బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని ఎవరిదో డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏముందండి? తెలంగాణ నాశనం కోరుకుంటున్నారు, విమర్శిస్తున్నారు. ఎవరిదో డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి? అన్నారు ప్రాంతీయ భేదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరం అనేసి అన్నారు. దాని మీద కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. ప్రాంతీయవాదం అనేది అదేంటంటే ఏదో ఎవరికైనా తన ప్రాంతం మీద కొంత అభిమానం ఉంటుంది, కానీ అది నెత్తి మీదకి ఎక్కిపోయి మన మీద బ్రేక్ డాన్స్లు వేసే పరిస్థితి వస్తే మాత్రము అది చికాకు అండి, చికాకు కలిగించే అంశం. కాబట్టి ప్రాంతీయవాదం మంచిది కాదు. ఎందుకంటే ఎవడు ఎక్కడైనా బతకవచ్చు. కాకపోతే ఏంటంటే మనం బతికేటప్పుడు ఎక్కడ ఎలా బతికాము, తలెత్తుకొని బతకగలిగాము లేదనేది మనకు కావాలి. మరి ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ దగ్గర అడుక్కు తినే పరిస్థితి వచ్చిందంటే మరి మన గౌరవం పోయినట్టుగా లెక్క. ఓకే సార్, అక్కడ పోటీ చేస్తే ఎలా ప్రభావం చూపించింది ఏమంటారు? తెలంగాణ జనసేన అంటారా? తెలంగాణ జిల్లాలో జనసేన మొదటిసారి కూడా పవన్ పోటీ చేశాడు కదా, తెలుగుదేశం ప్రభుత్వం పోటీ చేసింది కదా. నెక్స్ట్ టైం కూడా ఇద్దరు వెళ్ళి పోటీ చేయాలి కదా. ఈడు మట్టుగీడు ఆడు మట్టుగాడు వెళ్తే లాభం ఏమి ఉండదండి నాకు తెలిసి. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ చెప్పాం కదండి, తన తలకు పర్సనల్ వ్యక్తిగత స్వార్థాలు వదిలేసి రాష్ట్రం కోసం పనిచేస్తుంటే ఎవరైనా స్వాగతిస్తారండి. అది ఇబ్బంది.